హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. కొంతమంది డైలీ 10,000 స్టెప్స్ మాత్రమే వేస్తూ ఉంటారు. 10,000 స్టెప్స్ వేయాలి కదా అని ఈ మధ్య బాగా వైరల్ అయింది కదా. కానీ ఓన్లీ 10,000 స్టెప్స్ వాకింగ్ చేయడం వల్ల బాడీ పోస్చర్ ఏం చేంజ్ కాదు, బాడీ షేప్. 10,000 స్టెప్స్ అనేది ఎక్సర్సైజ్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ బాడీ మూమెంట్. బాడీ వెయిట్ ఎంత ఇంపార్టెంట్, బాడీ పోస్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. పోస్చర్ కరెక్ట్గా ఉంటే ఏ డ్రెస్ వేసినా యాప్ట్ అవుద్ది, రైట్? సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చేస్తున్న సూర్య నమస్కారాల వల్ల ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి అంటే యూ క్యాంట్ ఇమాజిన్. అప్రాక్సిమేట్గా 430+ క్యాలరీస్ బర్న్ అవుతాయి. 1 అవర్ జిమ్ చేసినా కూడా అన్ని క్యాలరీస్ బర్న్ అవ్వవు. అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుద్ది. చిన్న చిన్న యాక్సిడెంట్ అయినా కూడా క్రాక్ కాకుండా ఇది హెల్ప్ చేస్తుంది, బికాస్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో యోగా చేయడం స్లోగా స్టార్ట్ చేయండి. 10,000 స్టెప్స్ చేయడం మంచిదే, కాకపోతే మీరు 10,000 స్టెప్స్ చేయడం వల్ల మీకు పెద్దగా బాడీ బిల్డ్ అవ్వదు, మజిల్ బిల్డ్ అవ్వదు, బాడీ పోస్చర్ కూడా బిల్డ్ అవ్వదు. ఓన్లీ దానివల్ల క్యాలరీస్ బర్న్ అయితే అండ్ మజిల్ లాస్ అవుద్ది. ఒక్క రోజులోనే ఎవ్వరు ఎక్కడ లావ్ అయిపోరు. కొన్ని రోజులు కూర్చొని ఎక్స్ట్రా తినడం వల్ల లావ్ అవుతారు. అదేవిధంగా కొన్ని రోజులు మనం కష్టపడితే తప్ప ఏ విధంగా బక్కగవ్వం. ఆ జంక్ ఫుడ్ ఇవన్నీ పక్కకు పడేసి న్యూట్రిషన్ ఫుడ్ మీద పడిపోండి. చాలామంది ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోవాలి, థైస్ ఫ్యాట్ తగ్గిపోవాలి అండ్ బటెక్స్ తగ్గిపోవాలి, ఇలా పర్టికులర్గా ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే పెరుగుతుంది అని ఫీల్ అయిపోతుంటారు. అది ఒక్కటే పెరగదు, అక్కడ స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కువ స్టోర్ అవుద్ది. సో మీరు డైలీ యోగా చేయడం, వాకింగ్ చేయడం ఈ రెండు కంబైన్డ్గా చేస్తే మీకు ఫ్యాట్ బర్న్ అవుతూ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ అట్లాగే యాస్టీజ్గా మీరు ఇంతకుముందు ఉన్న పోస్చర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ సూర్య నమస్కారాలతో పాటు ఇంకా వేరే యోగా పోజెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు అవి కూడా ట్రై చేయండి, డైలీ చేస్తూ ఉండండి.